నమస్తే. తెలంగాణలో ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఒక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఆ పార్లమెంట్ అంటేనే ఆ పార్లమెంట్ సెగ్మెంట్‌లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చాలా కీలకమైనటువంటివి. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ స్థానానికి పోటీ చేయటానికి ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతానికైతే నలుగురు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు వి హనుమంతరావు. ఈయన నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్. 2 రేణుకా చౌదరి స్థానికురాలు. 3 పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి సోదరుడు. 4 డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క భార్య నందిని. అంటే ప్రస్తుతానికి 2 మేల్స్ 2 ఫీమేల్స్ విపరీతమైనటువంటి పోటీలో ఉన్నారు. మరి నలుగురిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది కన్ఫ్యూజన్లో ఖమ్మం అన్నట్లే ఉంది. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే కనుక గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి నామా నాగేశ్వరరావు గెలుపొందారు రేణుక మీద 168,000 మెజార్టీ, ఓట్ల మెజార్టీతో. ఇట్లాంటి క్రమంలో 1999, 2004 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరపున రేణుకా చౌదరి విజయం సాధించారు. అయితే ఇటీవల కాలంలో రేణుక అక్కడి నుంచి కొంత రాజకీయంగా అంతంత మాత్రంగానే ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఖమ్మం జిల్లాలో కీలకంగా మారినటువంటి కుటుంబం మల్లు. సో ఇటువంటి నేపథ్యంలో గత కొంతకాలం నుంచి ఖమ్మం జిల్లాలో రాజకీయాలని ఒక రకంగా చెప్పాలంటే మల్లు రవి గారు, బట్టి విక్రమార్క గారు వారంతా నడిపిస్తున్నారు అనేది ఒక ముద్ర పడింది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కాకూడదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా ఐక్యంగా ముందుకు వెళ్ళాలి, ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా నందిని ఆవిడ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వైఫ్, ఆవిడ కూడా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ని బలోపేతం చేయటానికి నా భర్తతో పాటు నేను ఎంతో కృషి చేశాను, నాకు గతంలోనే కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇస్తానని మాటిచ్చింది అని ఒక మాట బాంబు పేల్చారు. ఇటువంటి సందర్భంలో వెంటనే రేణుకా చౌదరి ఆవిడ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో ఎవరు పోటీ చేయడానికి అవకాశమే లేదు, ఖమ్మం నాది. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఏదో ఒక పార్లమెంటు స్థానానికి సంబంధించి సోనియా కానీ ప్రియాంక గాంధీ కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేయాలని ఒక తీర్మానం చేసి అధిష్టానానికి పంపించారు. ఇటువంటి తరుణంలో ఖమ్మం పార్లమెంటు స్థానానికి సోనియా గాంధీ పోటీ చేస్తారనేది వినిపించింది. అయితే ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలకి కాస్త దూరంగా ఉన్నారు, ఎందుకంటే ఆవిడ ఆరోగ్య రీత్యా. ఇలాంటి సందర్భంలో ప్రియాంక గాంధీ పోటీ చేయొచ్చు, అవకాశం ఉందని. కానీ ఇప్పుడు ఆవిడ కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపించట్లేదు అనేది బాగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ నలుగురి మధ్య విపరీతమైనటువంటి పోటీ. ఇప్పటికే గాంధీ భవన్లో పార్లమెంటు స్థానాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అంటే నేను ఈ నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నాను అని చెప్పి ఒక ఫామ్ ఫిల్ చేయాలి, దానికి సంబంధించి ఒక ఫీజు కూడా పెట్టారు. ఇట్లాంటి సందర్భంలో తాజాగా ఖమ్మం పార్లమెంటు స్థానానికి 2 అప్లికేషన్స్ ఇచ్చారు. ఆ ఇద్దరిలో విహెచ్ అలాగే నందిని గారు, డిప్యూటీ సీఎం భార్య. సో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాలి. ఈ నలుగురిలో ఖచ్చితంగా ఎవరికి అధిష్టానం మొగ్గు చూపిస్తుంది అనేది కీలకంగా మారినటువంటి అంశం. రేణుకా చౌదరికి ఇస్తే ఉపయోగం ఏంటి? ఎందుకనంటే గతంలో 2 పర్యాయాలు ఎంపీగా పనిచేశారు, అలాగే గత ఎన్నికల్లో ఓటమి చెందారు. కాబట్టి కొత్త వారికి అవకాశం ఇస్తే కనుక నందిని గారిని బరిలో దింపాలి అనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈలోపు విహెచ్ గారు కూడా అప్లికేషన్ ఇవ్వటం, నేను ఖమ్మం నుంచి పోటీ చేస్తానని ఆయన కూడా ఒక మాట చెప్పడం అనేది కీలకంగా మారింది. మొత్తానికి ఖమ్మం పార్లమెంటు స్థానానికి సంబంధించి అధిష్టానంలో కన్ఫ్యూజ్ వాతావరణం నెలకొంది.